అంటే జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మల్లన్న కార్యాలయంకి అప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను ఆఫీస్ నుంచి పోలీసులు అయితే పంపించేశారు. కొంతమంది జాగృతి కార్యకర్తలు ఎవరైతే దాడికి ధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే నిన్న తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ రోజు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత దృశ్యాలను మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడికక్కడ చెల్లా చేతులుగా పడున్న విరిగిపోయిన చైర్లు ఒకవైపు, మరోవైపు విధ్వంసం సృష్టించడంతో అక్కడున్న వస్తువులు కింద చెల్లా చెదురుగా పడిపోవడం, ఆ ధ్వంసమైన కొన్ని చైర్లని ఫర్నిచర్ని ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై ఒక్కసారిగా సుమారు 100 మంది దాకా కార్యకర్తలు వచ్చి ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రస్తుతం మనం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ని చూస్తున్నాం. అది అంతా బ్లడ్ కనబడుతోంది. మన అక్కడ రక్తం కనబడుతోంది. దీంతో బ్లాక్ అండ్ వైట్ చేసి చూపిస్తున్న దృశ్యాలు అవి. అక్కడంతా రక్తము కనిపిస్తూ ఉంది. అంటే ఈ దాడి చేసిన నేపథ్యంలో ఒకరికొకరు దాడి చేసుకోవడం, ఎవరికి బుల్లెట్ గాయాలైతే తగలలేదు, కానీ దాడి సమయంలో మాత్రం చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ నేపథ్యంలోనే రక్తం కూడా కారినట్లు తెలుస్తోంది. సో అక్కడంతా ఒక విధ్వంసకర దృశ్యంతో పాటు రక్తమోడిన దృశ్యం కూడా కనిపిస్తూ ఉంది. అక్కడున్న కార్యకర్తలు 100 మంది దాకా రావడం, అక్కడున్న ఆఫీస్లో ఉన్న సిబ్బందిని బయటికి లాగే ప్రయత్నం చేయడంతోనే గొడవ జరగడం. ఈ నేపథ్యంలో ఒకరికొకరు కొట్టుకోవడం, కర్రలతో వచ్చారు. సో కర్రలతో అక్కడున్న గ్లాసుల్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఆ రక్తపు మరకల దృశ్యాల్ని చూస్తేనే అక్కడ పరిస్థితి ఎంత విధ్వంసకరంగా మారిందో, ఎలాంటి సిచ్యువేషన్ ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి ఇంత విధ్వంసకరంగా జరిగింది. జాగృతి కార్యకర్తలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి అంటూ ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా, అంటే ఇది ఊహించని పరిణామం. నిన్న మల్లన్న కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. దానికి తెలంగాణ జాగృతి నేతలు కానీ ఎవరైనా బయటకు వచ్చి క్షమాపణ అడగాల్సిందే కవితని అని చెప్తారు అన్నంత వరకే ఊహించుంటారు. ఎవ్వరూ ఇంత విధ్వంసమైతే ఊహించుండరు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ఒక్కసారిగా జాగృతి కార్యకర్తలు వచ్చి కర్రలతో అక్కడున్న గ్లాసుల్ని పగలగొట్టడం, ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, అక్కడ చైర్లు విజిటర్స్ వచ్చి కూర్చునే ఆ చైర్లను మొత్తం విరగొట్టేయడం, లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఒక విధ్వంసకర దృశ్యాలు కనిపించాయి. అలానే అక్కడున్న గన్మెన్లు అప్పటికే కొంత టెన్షన్ వాతావరణం కనిపించడంతో గన్మ్యాన్ కూడా ఏం చేయాలో పాల్గొలేని పరిస్థితి. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ చేజారుతుంది, కంట్రోల్ తప్పుతుంది అనుకున్న టైంలో, అంటే కార్యకర్తలు ఒక్కసారిగా డోర్ని బద్దలు కొట్టుకొని లోపల ఉన్న సిబ్బందిని బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగానే గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద ఆ దృశ్యాలు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూసినట్లయితే గన్మ్యాన్ గన్ని పైకెత్తుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అక్కడే కార్యకర్తలు చాలా మంది వచ్చున్నారు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో గన్మ్యాన్ ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరుపుతున్న దృశ్యాన్ని లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇంతకీ ఈ వివాదానికి దారి తీసిన మల్లన్న వ్యాఖ్యలేంటో ఇప్పుడు విందాం.